పహల్గామ్ పహల్గామ్ పహల్గామ్. ఇప్పుడు ఈ ప్రాంతం చుట్టూ అందరి యొక్క ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. అటు పాలకులకి కునుకు పట్టడం లేదు, ఇటు ప్రజలకి భయం విడనాడటం లేదు. నిజంగా మరి ఎందుకింతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదురుపడింది? ఎందుకు ఇలాంటి అత్యంత కిరాతకమైన దుర్ఘటన జరిగింది? ఇవన్నీ చూస్తే ఒక హిందువుగా నాకేమనిపిస్తుంది? నిజమే, అంటే ఇక్కడ ఏదైతే మేము ఇటు జ్యోతిష్యపరమైన అంశాల్లో అయితేనేమి, ఆధ్యాత్మికపరమైన అంశాల్లో అయితేనేమి, నిత్యం ఈ హిందూ చైతన్యం కోసమైతే కనుక ఏదో రకంగా మాకు తోచిన ప్రయత్నాలు ప్రచారాలు సాగిస్తూనే ఉంటాం. ఈ జ్యోతిషపరంగా వచ్చినప్పుడు ఏంటంటే, మనం ఇంచుమించుగా కిందటి ఏడాది జూన్ నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు కూడా ఇలా మరి అంతకుముందు ఉండే షష్టగ్రహ కూటం వల్ల కూడా ఈ భౌగోళికంగా సామాజికంగా కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటాయని, భూకంపాలు చోటు చేసుకుంటాయని చెప్పి ఇలా మరి జ్యోతిష్య పండితులు ఎంతో కొంత హెచ్చరికలు చేసే ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒక జ్యోతిష్యపరంగా అంటే జ్యోతిష్యం నమ్మేవాడికి ఓకే, వీళ్ళు కొంతవరకు జ్యోతిష్యులు చెప్పారు సరిగ్గానే అనేది ఉంటుంది. కానీ ఎవరైతే ఏదైతే మరి నమ్మని వాళ్ళు ఉంటారు, ఇంకా అవేమీ తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, ఆ సంఘటన ఒక రకమైన కలవరపాటుకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను జ్యోతిష్యం చెప్పాను కదా అని చంకలు బాదుకోవడానికి లేదు, ఇది సరైన సమయం కూడా కాదు. ఎందుకని అంతమంది నికృష్టమైన మరి చాలా దురదృష్టకరమైన మృత్యుని వాళ్ళు పొంది ఉన్నారు. అలాంటి వారి కోసం ఆలోచించినప్పుడు, అలాంటి వాళ్ళ కోసం చూసినప్పుడు నాకేమనిపిస్తుంది, నాకని కాదు నా బోటి వారందరికీ కూడా ఇప్పుడు అందరిలో ఉదయిస్తుంది ఒకటే ప్రశ్న: నేను హిందువుగా పుట్టినందుకు గర్వపడాలా? నేను హిందువుగా పుట్టినందుకు భయపడాలా? ఎందుకు నేను హిందువునయ్యింది ఇలా సైంధవుల పాలన ఇబ్బందులు పడుతున్నాం అని అడుగడుగున నన్ను ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉదయిస్తోంది. ఏదైనప్పటికీ కూడా మనం నిజంగా చెప్పాలంటే కనుక అంతకుముందు కొన్ని ఏళ్ల కిందట పోలిస్తే ఇవాళ ఎంతో కొంత ఈ హిందువులు నేను హిందువు అని చెప్పి ధైర్యంగా ముందుకు రాగలిగే విధంగా కొంతవరకు దేశం అభివృద్ధిలోకి రావటం అనేది అయితే జరిగింది. దానికి అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు, వారి వారి వ్యక్తిగత ప్రయోజనాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే కనుక, ప్రతి ఒక్కరు కూడా నేను అమ్మయ్య హిందువుని, నేను గర్వంగా నేను చెప్పుకోవచ్చు అనే ఒక రకమైన గుండె ధైర్యం అయితే వచ్చింది. అదే ఈరోజు ఇలాంటి ఈ సంఘటనకి కారణమైందా అనేది ఒకసారి మనం ఆలోచించవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఏదైతే మరి హిందువుల్లో వస్తున్న ఒక ఐక్యత రాగం అనుకోండి, లేదా మధ్య మధ్యలో అప్పుడప్పుడైనా ఏర్పాటు చేస్తున్న హిందూ మరి శంఖారావాలనుకోండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో భవిష్యత్తులో వీరిని భరించలేని మతాల వారికి అది ఒక రకంగా ఇబ్బంది లేదా వాటికి కంటికి కునుకు లేకుండా చేసింది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. అదే వారికి ఈ రకమైన ఉన్మాదక చర్యకి దారి తీసిందా అనేది కూడా ఇప్పుడు స్పష్టంగా అందరికీ ఉదయిస్తున్న సందేహం. ఏదైనప్పటికీ కూడా మనం ఈ రకమైన అంటే ఏదో ఈ రకమైన ఒక సంఘటన అనేది జరగడం అనేది అందులో ఖచ్చితంగా ఎలాంటి ఆక్షేపణ లేదు. మనందరం కూడా దానికి బాధపడడానికి కానీ లేదా అయ్యో అయ్యో అని ఓదార్పునివ్వడానికి. అయితే ఈ ఓదార్పుల వల్ల కానీ లేదు మనం ఏదైనప్పటికీ కూడా ఒకటికి రెండు సార్లు ఇలా జరిగిందే అని ప్రశ్నలు వేసుకోవడానికి కానీ చర్చలు వేసుకోవడానికి కానీ సమయం కాదు. ఇది మన హిందువుల యొక్క బాధ్యతను మరింత పెంచుతోంది. హిందువులు మరింత సంఘటితంగా ఉండవలసిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది అనేది ప్రతి ఒక్క హిందువు తప్పకుండా గుర్తించవలసిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే ఎంత పెద్ద మనకి సమరం జరిగినప్పటికీ కూడా అప్పుడప్పుడు మరి
కొన్ని ఇలాంటి మరణాలు, త్యాగాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఏవైతే జరిగిన మరణాలు ఉన్నాయో ఇవి మనకి ఒక గుణపాఠాలు. వారి వారి యొక్క ఏదైతే ప్రాణ నష్టం ఉందో అది మరింత బాధ్యతని, మన యొక్క కర్తవ్యాన్ని అది ఖచ్చితంగా ఉద్భవిస్తోంది. ఏదైతే ఈ హింసావాదం ఉందో, అంటే అన్ని రకాల వాదాల కన్నా, అంటే ఒక క్రిస్టియన్ వాదం అనుకోండి, లేదా ఒక మరి ముస్లిం వాదం అనుకోండి, హిందూ వాదం అనుకోండి, ఈ వాదాలన్నిటికంటే ప్రమాదకరమైనది, అత్యంత ప్రమాదకరమైనది తీవ్ర ఉగ్రవాదం. కనుక ఇలాంటి వాటి నుంచి ఖచ్చితంగా మనం రక్షించబడాలి అంటే కనుక ఇటు పాలకులతో పాటు ఎంతో కొంత మన యొక్క ప్రయత్నం, మన యొక్క ఐకమత్యం, మన యొక్క సంఘటిత శక్తి, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం ఇండ్లల్లో కూర్చుని టీవీలో ఒకసారి చూసేసి ఆ సంఘటనని అయ్యో అయ్యో అనుకోవటం వల్ల వనగూడే ప్రయోజనం అయితే తప్పకుండా ఉండదు. మనం అందరం కూడా ఎంతో కొంత దానికోసం పశ్చాత్తాపడాలి. అయ్యో ఇలాంటి సంఘటన ఇంకోసారి జరగకూడదు, ఇలాంటి జరగకుండా ఉండడానికి మనవంతు మనం ఏం చేయాలి అనేది. తర్వాత ఇది కూడా మరి పాలకులు కూడా ఖచ్చితంగా ఇంకా మరి ఇలాంటి ఉక్కు పాదం వాళ్ళ మీద, ఉగ్రవాదం మీద ఖచ్చితంగా ఉక్కు పాదం పడాల్సిన అవసరమైతే తప్పకుండా ఉంటుంది. వారి యొక్క ప్రయత్నాన్ని మరింత బలోపేతంగా చేయవలసిన అవసరమైతే ఉంటుంది. ఈ రకంగా వారి ప్రయత్నం చేయాలి. మనం కూడా ఎంతో కొంత వారి ప్రయత్నాలు, అంటే ఇప్పుడు ఇటు ప్రతిపక్షాలు అవ్వచ్చు, లేదా మనకి అభిమానం కాని పార్టీలు అయినప్పుడు ఏదో రకంగా మనం బురదడేళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాం. కానీ కొంతలో కొంత సుగుణం ఏంటంటే, ఎప్పుడైతే ఈ రకమైన సంఘటన జరిగిందో కనీసం అందరూ కూడా, అంటే ఒక పార్టీ అనేది కాకుండా, ప్రతిపక్షాలు అనేది కాకుండా అందరూ కూడా ఎంతో కొంత స్పందన అనేది అనుకూలకంగా, సానుకూలకంగా వచ్చింది. అది మనకి ఒక రకంగా మన యొక్క గుండె ధైర్యాన్ని పెంచే విషయంగానే మనం చెప్పవలసి ఉంటుంది. మరి మనందరం కూడా ఖచ్చితంగా, ప్రజలను కూడా మనకి మన బాధ్యత ఉంది. మనందరం కలిస్తేనే మరి ఈ యొక్క హిందూ శక్తి అనేది మరింత పెరగటం అనేది ఉంటుంది. ఎందుకంటే అది ప్రత్యేకంగా వాళ్ళు హిందువులనే వాళ్ళు లక్ష్యంగా చేసుకుని మరి కాల్పులు జరిగారు అనేది సుస్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు ఇంత హిందువుల గురించి, మరి ఎందుకు హిందువులు చేసిన పాపం ఏంటి? హిందువులు ఉన్నంతలో అందరికీ మేలు చేసిన వాళ్ళే ఒకప్పుడు చెప్పాలంటే కనుక. నిజంగా పరమత సహనాన్ని ఎవరైనా సరే కోరుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటే అది మొదటి నుంచి హిందువులే. ఇవాళ రోజునైతే కనుక కొంతవరకు హిందూయిజం అనేది మరింత ఎక్కువగా తెలుస్తుంది. కానీ ఒకప్పుడైతే కనుక ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వాళ్ళు ముస్లింస్ని, క్రిస్టియన్స్ని అందరినీ కూడా హక్కును చేర్చుకుని వాళ్ళతో ఎంతో కొంత సయోధ్య సహకారాలతో ముందుకెళ్ళిన వాళ్ళే. మరి ఎందుకు హిందువుల మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగ కచ్చ కడుతున్నారు? అంటే హిందువుల్లో ఏదో రకమైన పిరికితనం, లేదా బలహీనత, లేదా నాకే అన్నీ తెలుసు అనుకుని ఎవరికి వాళ్ళు మేమే మేధావులు అనుకుని ఇతరులకు సహకరించకపోవటం, ఆ పేరు ఏదైనా వస్తే నాకే రావాలనుకోవటం, ఇలాంటి కొన్ని ఏవైనా సరే కొన్ని వీరిలో ఉండే బలహీనతలు కూడా కొంత ఇలాంటి వాటికి దారి తీస్తుందేమో. కనుక వీటన్నిటినీ కూడా ఏదైనప్పటికీ కూడా మనం ఒకసారి పునఃసమీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఒక గుణపాఠంగా భావించి మనం హిందువులం, మనం ఖచ్చితంగా మన కర్తవ్యానికి ఎవరికైనా సరే, అది పాలకులు కావచ్చు, లేదా ఉద్యమాలు చేసే వాళ్ళు కావచ్చు, మనం ఇంట్లో కూర్చుని ఏదో నిట్టూర్పులు వెళ్ళటం కాకుండా బయటకు వచ్చి ఎంతో కొంత ప్రతిఘటనకి మనం కూడా పాల్గొవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మరి ఎవరైతే మరి మన మరణించిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉత్తమ సద్గతులు కలగాలని, మరి ఏదైతే మేము ఎంతో కొంత దైవిక ఆరాధనలో ఉంటామో వారి యొక్క మరి అనుగ్రహం, వారికి సద్గతులు లభించాలని, వారి యొక్క మరణం ఖచ్చితంగా మనలో మేలుకొల్పు కావాలని పరిపూర్ణంగా ఆశిస్తున్నాను.